విగ్రహాలు పెట్టడం అనేది ఒక ప్రాంతం కావచ్చు, లేకపోతే ఒక జాతి కావచ్చు, వాళ్ళ యొక్క సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కళలను ప్రతిబింబించే విధంగా ఉండాలి. అయితే బాలు విగ్రహాన్ని మనం ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నాం ఇక్కడ ఖచ్చితంగా బాలు విగ్రహం పెడుతున్నది ఇక్కడ తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్ గడ్డ మీద పెడుతున్నారు. అది కూడా రవీంద్ర భారతిలో పెడుతున్నారు. ఆయన ఏం చేసిండు? ఆయన ఏదో గొప్ప పాటకారుడు అని చెప్పేసి అంటా ఉన్నారు తప్ప ఎక్కడన్నా ప్రజాగాయకుడు అని ఎవరన్నా అంటున్నారా? ప్రజల కోసం ఈ పాట పాడిండు అని చెప్పేసి ఎవరన్నా అంటున్నారా? ఎవరు అంటలేరు కదా. ఆయన పాడింది పైసలు తీసుకొని పాడిండు అనేది అందరికీ తెలుసు. అదేవిధంగా ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక్కడు గుత్తాధిపత్యంగా పాడడం కోసం అనేక మంది గాయకులను అణగదొక్కిండు అని కూడా బహిరంగ రహస్యం ఇది. ఎందుకంటే ఆయన సమకాలీన ఇప్పుడు ఎవరు లేకపోవచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీలో ప్రధానమైన చర్చ ఏ విధంగానైతే ఒక హీరోలు, నలుగురు హీరోల గుత్తాధిపత్యంలో సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఈ పాట పాడే వాళ్ళు ఎవరైతే గాయకులరో ఈ సుబ్రహ్మణ్యం, బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి గుత్తాధిపత్యంలో ఈరోజు ఏ గాయకులు కూడా ఎదురకుండా చాలా పెద్ద కుట్రలు చేసిన అనేది ఒక చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆయనే మన యొక్క ప్రాంతానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాట మనందరం కూడా రోజు పొద్దున పాడుకునేటువంటి గేయం ఏదైతే ఉందో జయ జయ తెలంగాణ గీతాన్ని పాడడు అని చెప్పేసిన తర్వాత ఆయన విగ్రహాన్ని మన తెలంగాణలో పెడుతున్నామంటే ఖచ్చితంగా అదొక మన తెలంగాణ అస్తిత్వం పైన, ఆత్మగౌరవం పైన మరొకసారి ఆంధ్ర ఆధిపత్యం చేస్తున్నటువంటి దండయాత్రగా మనందరం కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, మొన్న ఎన్టీఆర్ విగ్రహం అన్నారు, నిన్న రోషే విగ్రహం అన్నారు, ఈరోజు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అన్నారు. ఇంతకుముందు రావు గారు చెప్పినట్టు రామోజీరావు విగ్రహం వస్తుంది రవీంద్ర భారతిలో. ఆ తర్వాత లగడపాటి రాజగోపాల్ చచ్చిపోతే లగడపాటి రాజగోపాల్ విగ్రహం వస్తుంది. కావూరు సాంబశివరావు చచ్చిపోతే కావూరు సాంబశివరావు కూడా విగ్రహం వస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి చచ్చిపోతే కిరణ్ కుమార్ రెడ్డి విగ్రహం కూడా పెడతా అని చెప్పేసి ఈరోజు మన తెలంగాణ పైన మరొకసారి దండయాత్ర చేసే ప్రయత్నం అయితే ఉంది. సో మన తెలంగాణ ఉద్యమంలో మనమందరం కూడా ఢిల్లీ నుంచి గల్లీ దాకా చాలా పెద్ద ఎత్తున ఫెరోషియస్గా ఉద్యమం చేస్తాం. సాగర్ హారం కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, లేకపోతే సహాయ నిరాకరణ కావచ్చు, అనేక రకాల ఉద్యమాలు మనం చేస్తాం కదా. అదేవిధంగా మిలియన్ మార్చ్ ఏదైతే ఉందో ఆ గతంలో 2011-12 జరిగిన మిలియన్ మార్చ్ ఏదైతే ఉందో అదే మిలియన్ మార్చి మరొకసారి రవీంద్ర భారతి, చలో రవీంద్ర భారతి మిలియన్ మార్చ్ మనం పిలిపించాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద 33 విగ్రహాలు ఉన్నట్టున్నాయి. దానిలో మెజారిటీ 26-27 విగ్రహాలేమో ఆంధ్ర వల్లే, ఒక 6 విగ్రహాలు మనం ఉన్నట్టున్నాయి. అప్పుడు అరకొర ఒక 4 విగ్రహాలు మనం మూసిలు కలిపినట్టున్నాం. కానీ ఈసారి మిలియన్ మార్చ్ కనుక పిలుపునిస్తే ఆ 33 విగ్రహాలతో పాటు రవీంద్ర భారతిలో ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మూసీలో మనం జాగ్రత్తగా నిమజ్జనం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఆ దిశగా కార్యాచరణ మనం చేపట్టాలి. ఇది ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే, అసలు కాంగ్రెస్ పార్టీ బాలు విగ్రహాన్ని సపోర్ట్ చేస్తుంది. అరే బాయ్, మా విగ్రహాల గురించి చెప్పండి రా భయ్, ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు మాట్లాడరా భయ్ అంటే బాలు విగ్రహం సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటారు. కనీసం గద్దరన్న చనిపోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది. ఇంతవరకు ప్రభుత్వ పరంగా తెల్లాపూర్లో కొట్లాడి మనం పెట్టించిన, అది కూడా కుట్రపూరితంగా ఆపిండ్రు. తెల్లాపూర్ మున్సిపాలిటీలో గద్దరన్న విగ్రహం ఇంతవరకు దానికి సంబంధించిన ఒక విగ్రహం కూడా పెట్టలేదు. గూడ అంజన్న చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది, ఒక విగ్రహం పెట్టలేదు. అదేవిధంగా అందశ్రీ చనిపోయి దాదాపు 2-3 నెలలు అవుతా ఉంది, ఇంతవరకు దానికి సంబంధించిన విగ్రహం కార్యాచరణ కూడా కనీసం చెప్పలేదు. గద్దర్ సంబంధించిన విషయంలో అనేక హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా నెరవేర్చిన సందర్భం కనబడతా ఉంది. మరి ఈ విధంగా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలైనటువంటి ఇంతమంది, అంతేందుకు ఇక్కడ అన్ని పేర్లున్నాయి కదా, చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎప్పటి నుంచో 1969 అంతకు ముందు నుంచి ఉన్నటువంటి మహానుభావులు ఉన్నారు కదా. ఒక్క విగ్రహం అన్నా గత కేసీఆర్ ప్రభుత్వంలో పెట్టలేదు, ఈ ప్రభుత్వం కూడా ఒక్క విగ్రహం కూడా పెట్టలేదు. కానీ బాలు విగ్రహం గురించి మాత్రం అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పోటాపోటీగా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం గోడ మీద పిల్లిలాగా అటు కాకుండా ఇటు కాకుండా, అటు కాదు ఇటు కాదు అంటే ఏంటంటే అర్థం చేసుకోండి, ఆడ కాదు కూడా కాదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఉద్యమ పార్టీ అని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఉద్యమంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అవి ఎట్లాగూ వ్యతిరేకంగా ఉన్నాయి, వాటి గురించి ప్రజలు చూసుకుంటారు. ఖచ్చితంగా ప్రజలందరం కూడా పార్టీలకు అతీతంగా మనందరం కూడా
మరొక మిలియన్ మార్చ్ పిలుపునియాల్సిందిగా ఈ సందర్భంగా క్రాంతుల దిశగా ఒక కార్యాచరణ రూపొందించి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఎందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.